ట్రాఫిక్లో చిక్కుకొని హెలికాప్టర్లో పోయిండు. పూణే ముంబై హైవేపై ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడంతో ఈకేఏ మొబిలిటీ పినాకిల్ ఇండస్ట్రీస్ చైర్మన్ సుధీర్ మొహతా హెలికాప్టర్ను ఆశ్రయించారు. 8 గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కపోయి ఇబ్బంది పడ్డ ఆయన చివరకు హెలికాప్టర్ను బుక్ చేసుకొని అందులో ఎక్కి వెళ్ళిపోయారు. కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయిన వాహనాల ఫోటోలను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. సారు పైసలు ఉన్నాయి కాబట్టి హెలికాప్టర్ని ఆయన ఉన్న చోటుకు తెప్పించుకొని పోయిండు ఒంటరిగా. మరి లేనోని పరిస్థితి 8 గంటలు కాదు 20 గంటలైనా అన్నీ ఉండాలి. ఏం చేస్తాం మరి? అంటే సామాన్యుడికి అందుబాటులోకి హెలికాప్టర్ తీసుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం మరి దృష్టి పెడుతుందా, కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతుందా కానీ, ఎందుకంటే ఆయన అంటే పైసలు ఉన్నాయి ఎక్కిండి ఇక్కడ వార్త వేసారు. లేనోని పరిస్థితి. హెలికాప్టర్ను కూడా ఫ్రీ పెట్టాలి, బస్సును పెట్టలేదా? పెట్టలేదా? పెట్టాలి. అవుతుంది. రేవంత్ హామీ కూడా ఇస్తారు, పెట్టాలి. మరి ఎవరి కోసం? ట్రాఫిక్ జామ్ అవుతుంటే సామాన్యమైన ప్రజలు ఎట్లా పోవాలి? ప్రజాప్రభుత్వం మళ్ళీ వస్తుంది కాదు ఇది.